ఇప్పుడు మీ సిస్టర్స్ ఉన్నారా సార్? అంటే లేరండి, ఓన్ సిస్టర్స్ లేరు. ఓన్ సిస్టర్స్ లేరు. లక్కీ అండి బాబు. ఎందుకు? అంటే ఆస్తి పంపకాల్లో ఆస్తి పంపకాలకు గొడవ పడడానికి సిస్టర్సే ఉండాలా, బ్రదర్స్ అయినా గొడవ పడవచ్చులే కానీ అది ఇష్యూ. అది మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతాడు. షర్మిల గారు జగన్ గారు చూస్తుంటే సరే వాళ్ళ పర్సనల్ విషయంలో నేను మాట్లాడటం అసలు కరెక్ట్ కాదు. మామూలుగా అందుకే సిస్టర్స్ కి మనం ఏదైనా అడుగుతున్నాం అనుకోండి, ఒకప్పుడు ఉండేదండి, ఇంటి ఆడపడిచి అడిగితే ఇచ్చేరా అని ఎవరు అన్నారు. ఒకప్పుడు మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉండేది కాదు. పెళ్లి చేసి పంపించేసిన తర్వాత కట్నమో ఏదో ఇచ్చేది స్త్రీధనం రూపంలో ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసి పంపించిన తర్వాత ఇంకా ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉండేది కాదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కొన్ని ఆస్తి హక్కులు కల్పించారు, ఈక్వల్ ఆస్తి హక్కులు కల్పించారు. 2005లో అనుకుంటా చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చారు సెంట్రల్ లెవెల్లో. ఇవాళ ఆడపిల్లలకు కూడా సమానమైన వాటా ఉంది తండ్రి ఆస్తుల్లో. తండ్రి విల్లు రాయకుండా చనిపోతే కనుక సమానమైన హక్కు ఉంది. సో ఆ విషయంలో సరే, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. అది తండ్రి ఆస్తి కాదు, నా సొంత ఆస్తి అని ఈయన అంటాడు. షర్మిల గారేమో నువ్వు అన్నావు, నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించుకున్నాయన్నీ ఉమ్మడి ఆస్తి కిందకే వస్తాయి కాబట్టి అందులో నాకు కూడా వాటా కావాలి అని అంటది. ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు అనేది విజయం గారు చెప్తున్నారు. సో ఇక దాని మీద అందులో పెద్ద మనం అర్థం చేసుకోలేకపోవడానికి ఏమీ లేదు. కాకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో మనకెందుకులే అని చెప్పి మనం అని అనుకున్నాం. కానీ షర్మిల గారు కూడా రాజకీయవేత్త అండి, ఆవిడ కూడా. కరెక్ట్. వాళ్ళు ఎక్కడ ఊరుకోవట్లేదండి. ఎక్కడ మావిగా అనగానే ఆవిడ ఏదో చెప్పి అవి గొడ్డలి ఏదో చెప్పేసిందండి. కరెక్ట్. ఆవిడ కూడా ఊరుకోవట్లేదండి. అవునండి, ఆమె వేరే రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు కదా. అవునండి. సో దాని మీద మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఆవిడ కూడా అది మావిగన్ గురించి సపోర్ట్ చేయలేదండి ఆవిడ. అవును. ఎవరు సపోర్ట్ చేస్తారండి? మీరు చేస్తారా? అటువంటి దానికి ఈ సైకో గొర్రెలు తప్ప ఎవడైనా చేస్తాడా? అర్థం కొంచెం అన్నా బుర్ర ఉన్నాడు ఎవడైనా చేస్తాడా? అంటే వైసీపీ వాళ్ళు కొంతమంది విన్నదంటే, మా వాళ్ళు గన్ను వాళ్ళే కాల్ చేసుకోవడం విన్నాం, కానీ ఇలా కూడా ఉంటుందా అని ఇప్పుడు అర్థమైందని చెప్తున్నారు కొంతమంది. మొదట 1-2 రోజులు అన్నారు కానీ సాక్షిలో పెద్ద అక్షరాలతో హెడ్డింగులు పెట్టి 3-4 పేజీలు నింపేసి తర్వాత ప్రతిరోజు అబ్బో అసలు మావిగన్ అనే దాని మీద ప్రజాదరణ చాలా బాగుంది అని చెప్పి ఆయనే రాసుకుని దాని మీద 4-5 సార్లు మాట్లాడి వాళ్ళ నాయకులందరినీ, ముఖ్యంగా ఇట్లాంటి కామెడీ పనులకి పేరు నాని గారిని అంబటి రాంబాబు గారిని వాడతారు. నాకు బాధేస్తుంది వాళ్ళని చూస్తే. ఇట్లాంటి వాటికి పేరు నాని గారిని అంబటి రాంబాబు గారిని వాడతారు, వాళ్ళని జనంలో పలసం చేయడానికి తప్ప. లేకపోతే ఏంటండి ఇది కామెడీకి? వాళ్ళకి ఏం పట్టింది ఈ దరిద్రం మోయడానికి? ఆయన వాళ్ళ నెత్తి మీద పెడతాడు ఇట్లాంటివన్నీ. ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. వాళ్ళు చులకనైపోతారు ప్రజల్లో. ఇప్పుడు అంబటి రాంబాబు గారు పేరు నాని గారు మీకు పరిచయం ఉందా సార్? అంటే మామూలుగా ఇప్పుడు కాదు, మామూలుగా డిపార్ట్మెంట్ గా ఉన్నప్పుడు? లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు మాట్లాడలా, ఎప్పుడు లేదు. కాకపోతే నా గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు తప్ప ప్రత్యక్షంగా వ్యక్తిగత పరిచయం అసలు లేదు.